ఎవరే వాడేనమ్మ రౌడీ ముండా కొడుకు. ఆటో దిగినానో లేదోనమ్మా. అత్తా నువ్వు ఎంత అత్తా నీ చూడే చూడు ఎంత మాట మాట్లాడుతున్నాడో. పిల్ల కంటే తల్లి బాగుందంట వీనికి. అమ్మా అసలే రౌడీని ఎందుకే వారితో నీకు? వాడు రౌడీ అయితే వాడికన్నా నేను పెద్ద రౌడీనమ్మా. అయినా నీ ఆట నీ పాట నీదే కానీ నా మాట నీకింత నాటకున్నదేమే. ఏం మాటే? ఏమో మరి సిగ్గు లేకుండా అడుగుతాడు. కడుపు కూడో కూడో అంటా ఉంటే కొప్పు పూలో పూలో అనుకుందామా నీ పరిస్థితి. ఏమమ్మా ఎన్నిసార్లు చెప్పినానమ్మా నీకు ఆ భవానీ శంకరంగాని ఇంతటితో బయటికి ఇచ్చివేయని అని. వాడు కూడా పంపులో ఉంటే పొట్లుగా పొత్తు ముడుకుంటుట్టేనమ్మా. అమ్మా అంత సొమ్ము పెట్టేవాడిని అప్పుడు ఆవాల పబ్లేక చూస్తున్నానమ్మా. ఎంత పెట్టాడమ్మా ఎంత పెట్టాడు ఎంత పెట్టాడు. అమ్మా తనకున్న సర్వ సొమ్ము మనకి దోచిపెట్టాడు కదనే. పెద్దదాన్ని వచ్చి నువ్వు మర్చిపోయింటావు. నేను చెప్తాను సావధాన గాలకి. ఈ స్త్రీరంగ నీతిలో నిన్ను తిరుగుతున్నావమ్మా. నీ అందమునకు నీ చందమునకు నీ తెలివికి ఈ లోటు లేకున్నాడు. ఏ లోటే? కోట్లు కోట్లు గణించకపోదు మా తల్లి. అదేనే ఏ లోటు? విత్తమున్నంత వరకు. అమ్మా విత్తం అంటే ఏంటి? ధనమమ్మా ధనము. ధనమా? విత్తమున్నంత వరకు విటుని మనము కోరి నెత్తిపై నెక్కించుకొనగవలయు. విత్తముడిగిన తోడనే బిడియముడిగి అమ్మా నాకు చిన్న సందేహం అడగమందువా? అడుగమ్మా. కుక్క అంటున్నావే, అది మన ఇంటి కుక్కనా పక్కింటి కుక్కనా బజార కుక్కనా? పక్కింటి కుక్కమ్మా. అమ్మా పక్కింటి కుక్కను కొడితే పక్కింటి వచ్చి మనల్ని కొడతారే. అవునమ్మా నాగశేషుడు కర్ర తీసుకుని వస్తాడు పట్టుకో. నేను చెప్పానా పక్కింటి కుక్కను కొడితే పక్కింటి వాళ్ళు వస్తారే. ఈ పని చేద్దామమ్మా. ఏ పనమ్మా? బజారు కుక్కను పోలే బయటకు నెట్టవలయు. అమ్మా చెప్పమ్మా.
అమ్మా. సరే కానీ నువ్వు అలాగంటున్నావే, నా వయసులో ఉన్నప్పుడు నీవు నా వయసులో ఉన్నప్పుడు ఇలాగే చేసావటే. బిడ్డ నేను మంచి వయసులో ఉన్నప్పుడు ఆహా. చెయ్యి వెత్త దొన్నపోతూ కూడా సేర పాలిచ్చేదమ్మా. అమ్మా దున్నపోతే ఎక్కడైనా పాలిస్తుందటే. మీ అమ్మ చెయ్యి వేస్తే ఒట్టిపోయిన దొన్నపోతు కూడా పాలిస్తుందమ్మా. అబ్బా, ఎంత ఆ రోజుల్లో ఈ కర్నూలు మండలాన్ని నా మంచాన్ని కట్టేశానమ్మా. కడులో ఎంత పిసులుగైనను సరేనమ్మా. కడులో బియ్యను కరగించి క్షణములో కొసరి 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 కొసరి. ఏమి ఎంతసేపు కోసం కావాలా? చేపు దిగినప్పుడే నమ్మ పాలు వెతకాల్సింది. కసరి వందలు వేలు కొంటినాను. పులి అన్నావు కదనే, ఇక్కడెక్కడనే పులి ఎక్కడ వచ్చింది? ఇది అడవుల్లో తిరిగే పులి కాదమ్మా. మరి ఇదేటువంటి పులో? ఈ పల్లవరం గ్రామంలో తిరుగుతా ఉంటది. ఎవరే? 2 కాళ్ళ పులి. 2 కాళ్ళ పులి? అవునమ్మా. అమ్మ పులికి ఎక్కడ 4 కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు ఎక్కడ ఉంటాయంటే? ఈ పులికి 2 కాళ్ళు ఉంటాయమ్మా. ఎలాగుంటుందా? ఎలా ఉంటాయంటే బుర్రు మిసాలు సిలుకు పంచి సిలుకు లాంటి వేస్తుంది. సందగాడు ఏదైనా కర్నూలుకి బయలుదేరుతుందమ్మా. కర్నూలుకి అక్కడ ఒక అమృతం షాప్ ఉందమ్మా. అమ్మా ఎక్కడైనా భూమి మీద అమృతం షాప్ ఉంటుందటే? బిడ్డ అది పుట్టిందే భూలోకంలోనే. అమ్మో, ఆ? ఏంటది? చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి పలక సీసాలో దొరుకుతుందమ్మా. అమ్మా ఎక్కడైనా ఎల్లమ్మ తల్లి పలక సీసాలో ఉంటుందటే? సారాయే నా తల్లి సారాయిని సీకొట్టాయి. చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి అమ్మ. ప్రభుత్వం ఏదైనా సరేనమ్మా నడిపించేది ఆ తల్లినమ్మ. ఎలాగో? ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ పోరాటంలో యువతరం వందే మాత్రం అనే వాళ్ళమ్మ. మరి ఈ తరం ఈ పుట్టోళ్ళు మందే మాత్రం అంటున్నారు. కన్న తల్లి తన బిడ్డను సమంగా చూస్తుందో లేదో కానీ అమ్మా ఈ ఎల్లమ్మ తల్లి అందరినీ సమంగా చూస్తుందమ్మా. ఎలాగో తెలుసా? ఎలాగో? ఎలక్షన్ లో ఓడిపోయినాడు బాధతో ముందు కొడతాడు, గెలిచినాడు ఆనందంతో ముందు కొడతాడు. తాగి వాడు ఓడిపోతాడు, ఈడు ఓడిపోతాడు. అబ్బా సమానమైంది. అదేనమ్మా ఎల్లమ్మ తల్లి మొదటి రుచి కొట్టాకి. అమ్మ ఈ పలకసేస సారాల్లో 3 అవతారాలు ఉన్నాయి. ఏమేమి అవతారమే? 1 నక్క అవతారం, 2 పులి అవతారం, 3 పంది అవతారం. అమ్మా ఒకదానికి ఒకదానికి పొందనే లేదు కదవే. అదే దాని మహత్యం. అది ఏమవుతారు? ఫస్ట్ నక్క అవతారం ఎలాగుంటుంది? ఇందాక చెప్పాను కదా, బుర్రు మిసాలు సిలుకు పంచే సిలుకు వేస్తున్నట్టుగా రోడ్డు మీద. అమ్మో పెద్ద ఆయన రమణారెడ్డి వచ్చినాడు. తట్టుకో ఈయన చూస్తాడంటే కాళ్ళు చేతులు ఇస్తాడు. ఈయన ఒప్పుకొని ముందు అవుతే అమ్మో తొండి వీరన్ని వస్తున్నాడు. వీర చూస్తే పుల్లు బాటలు మందు అడుగుతాడు. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని బిడ్డ తనని ఎవరు చూడదని చెప్పేసి ఆ నక్కవతారాన్ని రొట్టు మీద బిగించుకొని సాపులేకి దూరి సీసా మీద సీసా 4 సీసాలు లాగించేసి స్టడీ ఈ పల్లవరం మండలంలో నన్ను మించిన పాలుగాడు ఎవర్లా. ఏంటి అలా కొడుతున్నావు దాన్ని? అమ్మా చేయి చూడే. అదే ఏంటి అలాగుండి చెయ్యి? ఏమైంది? మందు కైపులో వాడిని తొడలుకొని పక్కని తొడగొట్టినాడు. అమ్మా మందు కైపు అది మందు మహత్యమే. అది పులి అవతారం. చిన్నగా సందుల్లో గొంతుల్లో తారాట అవుతాంటాడు కదా. అవునమ్మా. డ్రైనేజీ కాలువలు ఉండేవి చూసావు? అవునమ్మా. అందులో పడి బాగా దొర్లి అప్పుడు ఎత్తుతాడమ్మా పందేవతారం. చిన్నగా ఎక్కడికి పోతాడమ్మా? ఎక్కడికి వెళ్తారే? ఇంటికి వెళ్తాడు. ఏంటది? తలుపు తట్టాడు. బెల్లం బయటకు వస్తుంది. అరే ఇది మన శాంతి ఉన్నట్లుందని పొకెట్టు నీళ్ళు మొహాన కొట్టేసి ఒరే ముదృష్టపోడా పాపిష్టోడా పిల్లోళ్ళకి తిండి లేకుండా చేసి సారా ఇదగ వస్తావా? ఒరే తలపేస్తుందమ్మా. ఎక్కడికి పోతా అంటాడు? ఎక్కడికి పోతాడు? చెడిపోయినోడికి చంద్రాయన దేవలం గతి అని చక్కగా వస్తాడు మన ఇంటికి. ఆ పంది అవతారాన్ని మనమేం చేసుకుంటామమ్మా మన ఇంటికి వస్తే? ఇప్పుడు 3 అవతారాలు ఇస్తాడు ఏదో 4 మనం ఎత్తిస్తామమ్మా. 4 అవుతాయి ఏంటి? పొంగరాలు బట్టలు గిట్టలన్నీ లాగేసమ్మా దిగంబర అవతారం చేసి పొలి వంటి వాడే నన్ను పుటలోన కుక్కను గావించి
పటీరును చేసి విడచినాను పరమనైతికుడైనా. అమ్మా వారికి గుళ్ళో పని కానీ మన ఇంట్లో ఏం పని? బిడ్డ మీ అమ్మ సూపు కొట్టి ఎట్టటోళ్ళైనా రావాల్సిందేనమ్మా మన ఇంటికి. పడదీసి నోటను పెట్టి ఏం తినిపించావమ్మా? ఊహించుకోమ్మా. లడ్డు తినిపించావు, జాంగ్రీ, మైసూర్ పాకు, బాదుషా, పాలకోవా, బిర్యానీ, చపాతి ఏం తినిపించావమ్మా? ఏమీ కాదమ్మా, మరి ఏంటి? నా ఎంగిలి పెట్టానమ్మా. ఓసిన తల్లి మన ఎంగిలి చక్కెర పొంగలి రెండు ఒకటని. నీ వెంగే తినిపిస్తావా? వాళ్ళెలా తిన్నారే తల్లి? బిడ్డ హరిప్రసాద్ అడిగి చెప్తాడు నా ఎంగిలి రుచి. ఎంగిలి తినిపించినాను పైకమున్నంత వరకు ప్రతి నిమిషము వలకు ఉరిపించి పైక ముట్టిపోయినంత నీ కాంతుడేని ఎక్కింతైనను నినరు రూపక మెడబట్టి నెట్టినాను. అమ్మాయి గోడకు కొట్టిన బంతి తిరిగి ఎలా మన చేతికి వస్తుందో అలాగే ఎంతటి పాలగాడైనా సరేనమ్మా మన కాళ్ళ పేరానికి రావాల్సిందే బిడ్డ. సరేగానమ్మా, చెప్పమ్మా. నీవు అంత గడించాను ఇంత గడించాను అంటున్నావే, నేను పెద్దతనం వచ్చేసరికి మన ఇంట్లో పూచకు పుల్లైనా లేదా గడించినంత ఏం చేశావే? హాయి పట్టు కొట్టినావు కదే. ఏం చేద్దామమ్మా, నేను కూడా బాగా సంపాదించాలనుకున్నా. సంపాదించావుగా, ఏం చేసావు? ఏనిగి లాంటి మనిషిని పీనిగి అయిపోయిన బిడ్డ. నిజమేనమ్మా. ఈ పొల్లవరం గ్రామంలో ఒక ఆయన తోలుకున్నాడే నాకు. ఎవరే? మట్టి కొండకు మసిది తోలుకున్నాడు తోలుకున్నాడు. ఎవరమ్మా? ఇంకెవరే? బెల్లము రామాంజనేయులు. అమ్మా ఆయన తగులుకున్నాడంటే నీకు ఇది పెరగాల కాదు, ఎలా తగ్గుతుంది? చెప్తానే విను బిడ్డ. సొందగాడు వస్తాడమ్మా, తెల్ల వర్తలు ఉంటాడు, ₹1 ఇస్తాడు బిడ్డ. అమ్మా ₹1 ఏ వస్తుంది? చిన్న చాక్లెట్ కూడా రాదా ఇప్పుడు? ఎన్ని రూపాయలు ఇస్తే జాకెట్ పీస్ వస్తుందమ్మా బిడ్డ. అదే కదనే. ఎలాగైనా సరే అతగాని వద్ద నుండి పైకము లాగుదామని ఫుల్ బాటలు మందు తెచ్చి 3 అవసరాలు గ్లాసులో పోసి అతగానికి అందించిన. తాగాడటే? తాగలేదమ్మా, ఏం చేశాడు? నా నోటికి అందించాడు. అమ్మ నీకు అలవాటు లేదు కదా. నేను తాగనయ్యా బాగుంటే నువ్వు తాగుతాగా నేను తాగనంటాడమ్మా. తాగావా? ఏం చేస్తామే మన పని కావాలి. కానీ రాయన్న రామాంజనేయులు నాకు దాపా, నేను రామాంజనేయులకు దాపా, రామాంజనేయులు నాకు దాపా, నేను రామాంజనేయులకు దాపా. ఇలా సంపాదించేందుకు సారా సీసాలకే సరిపోయింది బిడ్డ. అయినా కష్టపడి నీ కోసం 2 కోట్లు మిగిలించాను. మా అమ్మ ఎంత మంచిదో, నా కోసం 2 కోట్లు. ఎక్కడికే? 2 కోట్లు అన్నావు కదమే, కళ్ళతో చూస్తామని. కోట్లు 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 మణికాడస్తాయి కోట్లు. 2 కోట్లు ఖచ్చితంగా 2 ఉన్నాయమ్మా. మళ్ళా 2 ఉన్నాయంటావు? 2 కోట్లు అంటే ఒకటి వాన కోటు, ఒకటి చలి కోటు. కోట్లు ఈ కోట్లు తప్ప ఈ కోట్లు మణికాడస్తాయి. సరే కానీ నా ఈ మాట సమాధానం చెప్పవే. చెప్పు. మనం వయసులో ఉన్నప్పుడు ఎంత గడించినను మనకు ముసలితనం వచ్చి తలకి కూడుకు గుడ్డకు లోటగునట్టు శాపం ఉన్నదంట కదమ్మా. ఆ శాపం కూడా అమల్లో లేదమ్మా. ఎందుకమ్మా? ఎందుకంటే పూర్వం విటలు వయసు వెళ్ళిన వారకంతను వాడిన భూములు చూసేవారమ్మా. మరి ఇప్పటి వారు? బిడ్డ నీకు ఒక విషయం తెలుసమ్మా. ఏంటమ్మా? నా చిన్నతనంలో నీ చిన్న 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారే? రామాలయంలో కూర్చొని రామ రామ రామని రామభజన చేసేటోళ్ళమ్మా. మరి ఇప్పటి వృద్ధులు 70 ఏళ్ళు దాటినా సరేనమ్మా, బామా బామా బామని మన పంప చుట్టూ తిరుగుతున్నాడే. కావాలని చూడు వెనకాల వీరస్వామి ఉన్నాడు, నా కోసం ఉన్నాడు మేకప్ వేసుకొని. అందువల్ల శాపములుగా పట్టిపోయిందన్నమాట. దీనికేమి కానీ అయినా నా కడుపున పుట్టితో ఉన్న మాటే కానీ నాకున్న ఒక్కటి కూడా నీకు వంట కొట్టలేదు. ఏం మాటమ్మా? అన్ని మీ నాయన పోలికి. అబ్బా కరెక్ట్ పాయింట్కి వచ్చింది. అమ్మా అమ్మా అమ్మా, మా నాన్న ఎవరే? మా అమ్మ ఎవరే? మా నాన్న ఎవరే అమ్మా? మా నాన్న ఎవరమ్మా? సర్వసాధారణంగా ఆడపిల్లలు 12-13 ఏళ్ళకి పెద్ద మనిషి అవుతారు కదమ్మా. అవునమ్మా. నేను 10 ఏళ్ళకైనా సూపర్ ఫాస్ట్. అప్పుడు వచ్చాడు మీ నాన్న కడుపు వేసాడు, పత్తా లేకుండా వినాడు, ఇలా జనాలు కనపడుతున్నాడు. అమ్మా మా నాన్న ఎవరో చెప్పవే, ఒక్కసారి మనస్ఫూర్తిగా నాన్న అని పిలుచుకుంటాను. నీ పోలికి ఎవరుంటే వాళ్ళే మీ నాయనమ్మ. అలాగంటావు ఎలాగే? చెప్పవే, ఒక్కసారి పిలుచుకుంటాను. మా నాన్న ఎవరే? మీ నాయన బచ్చాల మోహన్ రాయుడు అమ్మా. ఎవరమ్మా? బచ్చాల మోహన్ రాయుడు.
అమ్మా మీ నాయనకి పాడి దండిగానే బిడ్డ అలాగే డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు మీ నాయన. అమ్మా నేను పిలవనా? పిలువు. నాన్నగారండి రండి. నాన్నగారు అమ్మ రాలేదే. నాన్నగారు రండి అంటే ఇంతమంది జనాలు ఎట్టొస్తాడు మీ నాయన. మరి ఎప్పుడు వెళ్ళాలి? తెల్లవారుజామున 3 గంటలు కూడా వస్తాడు వెనక్కి నా కోసం. నువ్వు నిద్రపోతుంటావు, నువ్వు లేచాలకి వెళ్ళిపోతాడు. నేనెప్పుడు పొద్దున్న ఇంటికాడికి ఓ పాల మీద డబ్బులు దండిగా ఉన్నాయి ఇస్తాడు. ఏమ్మా చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ. మీ పిన్ని ఉంటుంది. మా పిన్నికి భయపడుతున్నావా నువ్వు? మీ పిన్నికి భయపడలేదు, మీ పిన్ని చాలా మంచిది. మరి మంచిది కదా రామ్మా. మంచితో నా కొంప ముంచుతుంది. ఏమమ్మా? మీ నాయన మీద ప్రేమతో నన్ను మీ నాయన లోపలేసి వాకిలేస్తే నేనే ఆడగట్టుకుంది ఈ వయసులో. నీకు ఆశలున్నాయేనా తల్లు? దీనికేమి కానీ ఈ పీటికి ఏమైనాడే ఎవరే? వాడే ముండా కొడుకు భువన్ శంకరం గారు. అమ్మా ఎవరినో తప్పకుండా సొమ్ము అడిగారు అతని. నా చేతిలో చేసి వాగ్దానం చేసి మరి అమ్మా అయితే పెట్టినోడికైనా అప్పు పుడుతుందేమో కానీ మన ఇంటికి వచ్చినోడికి అప్పు పుట్టదమ్మా. ఎందుకమ్మా? ఐబీ పెట్టినోడికి నా అప్పు పుడుతుందేమో కానీ మన ఇంటికి వచ్చినోడికి అప్పు పుట్టదమ్మా. ఎందుకమ్మా? ఎందుకంటే ఐబీ పెట్టినోడికి అంత ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా. మన ఇంటికి వచ్చినోడికి మన ఇంటికి వచ్చినోడికి పుట్టుకొచ్చే తప్ప ఏముండదమ్మా. అయినా నీకు విషయం తెలుసమ్మా? ఏంటమ్మా? ఎక్కడ అప్పు దొరక సందకాడైతేనే కూడా ఆ గ్రామం పొల్లవరం గ్రామం పీర్ల పండుగ సందర్భంలో కీర్తి చేసులు సంగీత విద్వాంసులు శ్రీ ఈశ్వరయ్య గారు ఉల్చాల గ్రామ వస్తువులమ్మ. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ శిష్యులు గ్రామ పెద్దలు ప్రజల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆడిపోతున్న అక్కడ ఉన్నారు రమణారెడ్డి గారు, పెద్ద ఆయన మహానుడు. అయ్యా నమస్కారం అయ్యా రమణారెడ్డి గారు. నేను సాష్టంగా నమస్కారం చేశాను. ఏమి నాయన భవానీ శంకర్ ఎట్టొచ్చినావంటే, అయ్యా నా పరిస్థితి ఏమిది బాగలేదయ్యా, మీరు దయచేస్తే బాగుపడతా లేకపోతే బాగలేవాడు సత్తాయన అయ్యా అన్నాడు. పట్టుకొని చెప్పి తలా ఒక 10,000 ఇచ్చారమ్మా. అసలు ఆయన ఉన్నాడు ఒక ఆయన. ఎవరే? మీ నాయన. మా నాన్నగారు 1,00,000 రూపాయలు ఇచ్చి మీ నాయన వచ్చి ఇచ్చాడమ్మా. నాగేశ్వరుడు 10,000, పత్యాల మోహన్ నాయుడు, మీ నాయన లచ్చ, బెల్లం రామాంజనేయులు, రమణారెడ్డి, గొర్రెల వెంకటేశ్వర్లు, మస్తాన్ నాయుడు స్కూల్ చైర్మనే. ఆయన ఎక్కడోడు తెలుసా? నేను అడిగుదాడికి వస్తాడమ్మా. నేను అడిగుదాడికి వస్తాడు. వస్తాడు ప్రేమ వస్తాడు. ఆయన ఉన్నాడు. తొండి వీరన్న, కళ్ళు వీరస్వామి. ఇంత తర్వాత కర్నూలు వచ్చాడు నాయుడు. నాయుడు గారు. అవును. జయరాముడు వచ్చాడు నందికొట్కూరు నుండి. మంచికి 10,000 ఇచ్చారు. ఏమైందమ్మా? అమ్మ అంతా కలిసి 2 లక్షలు అయింది. ఏం చేశాను? ఏం చేస్తారు? తీసుకొని మన ఇంటికి ఏంటి ఇచ్చేది? సంకన పెట్టుకొని చక్కగా నంద్యాల కర్నూలు దగ్గర అప్పులో వస్తారని. ఎందుకు వెళ్ళాడు? 10 సైకిళ్ళు కొన్నాడు, టెంకాయ కొట్టినాడు, పూలదండ వేసినాడు. 7 కొండల వాడు వెంకటరమణ కళ్ళు దుర్తుస్తూనే హార్మోన్స్ లావణ్యంగా కనిపించినాడు. ఓరి భువన్ శంకర్ అప్ప కొత్త సైకిల్, ఒక సైకిల్ కన 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 అప్పులే పోయింది. 9 ఉన్నాయి. 9 ఉన్నాయి. మన హరి వచ్చాడు హార్మోయిట్. ఆయన ఒకటే తవ్వినాడు. కమ్యూనిస్ట్ చెన్నై ఒకటే తవ్వినాడు. ఇట తలా ఒకటే తవ్వి. ఏం మిగిలిందమ్మా? ఏం మిగిలిందమ్మా? ఏం మిగిలింది? తుప్పుట్ల పంపు ట్యూబు మిగిలిందమ్మా. ఆరింటితో మనం ఏం చేస్తాము? తుప్పుట పంపు తీసుకుని ఆ పక్క ఉన్న ట్యూబుకు నువ్వు నేను తెల్లవారు దానికి దానికి లెక్క దిక్కదే. అమ్మా నీ చేత కలదా నాకు అప్పగించు. క్షణంలో శంకర్యని మన్యాలు ఒట్టిస్తాం ఉండే కొడుకుని. వద్దమ్మా నేనే ఉండి ఏమండి భవానీ శంకర్ గారు, డబ్బుంటే మీ ఇంటికి పోండి, డబ్బు లేకపోతే మా ఇంటికి రండి అని చెప్పు. అలా కాదమ్మా, డబ్బులుంటే రండి లేకపోతే పోండి అని చెప్పు. డబ్బులుంటే పోండి, డబ్బులు లేకపోతే రండి. దీనికేమి గాని వాని కథ వాళ్ళు చూద్దాం. చిత్ర చూడిపోయా పొద్దున్న. అవునమ్మా, ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లది. అమ్మా ఏమి ఏడుస్తున్నావు? అమ్మా నన్ను బజారు పంపించావు కదమ్మా. ఏమి జరిగిందమ్మా? జరిగినంటే జరిగిందమ్మా. జరిగింది అమ్మా బజార్కి వెళ్ళానా, రమ్మలంతా కుందా, రమ్మించిన నేనున్నానా, వీళ్ళందరూ బుద్ధి లేకుంటే చిత్రామి అమ్మని చూపించు అని అందరూ నిన్నే అడిగారమ్మా. అక్కడ నన్ను ఎవ్వరూ అడగలేదమ్మా.
అమ్మా 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 అది సరే గాని అక్క నువ్వు నన్ను అడగలేదని మేం బాధపడుతు నువ్వు ఎందుకు అలా మెలికలు తిరిగిపోతున్నావు? అడుగుతారమ్మా. ఎందుకమ్మా? ట్రైనింగ్ సెంటర్ అమ్మా. ట్రైనింగ్ సెంటర్ ఏంటమ్మా? వాళ్ళు ఇక్కడ పాస్ అయితే అక్కడికి పోవాలి. అర్థం కాలేదమ్మా. 10th పాస్ అయితే ఇంటర్ పోతారు, అదే కావనే కదా. మన ఇంట్లో పాస్ అయితే సంసారానికి పోతారు. అందుకని ఇంతకు ఎంతమంది ఎంట పడ్డారమ్మా? ఒకరైదురా 100 మంది ఎంట పడ్డారే. బిడ్డకు 18 ఏళ్ళ వయసు వచ్చింది, 6 అడుగులు ఎత్తుంది, పిట పిట పిటలాడుతుంది. 100 మంది ఎంట పడ్డారని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. ఏమ్మా ఇక్కడ 60 ఏళ్ళ వయసు అమ్మా. అవునమ్మా. ఆటో దిగుతూనే 600 మంది ఎంట పడ్డారు. నేనేం చెప్పుకోవాలా? 60 ఏళ్ళకి 600 మంది ఎంట పడ్డారా? అస్సలు బుద్ధి లేదమ్మా. సర్లే, ఇందుకు పడ్డావా లేదా? పడ్డానమ్మా. ఎక్కడ పడ్డావే? ప్రేమలో పడ్డానే. సరే, ఒక పాట పాడు. నన్ను ప్రేమించే మగవాడివి నీవేనని, చెయ్యి కలిపే ఆశగాడివి నీవేనని నాకు అనిపించింది. నమ్మకము కుదిరింది, అన్ని కలిసి ఇది 6 అడుగులు ఎత్తుంది. నేను మండలాన్ని మంచానికి కట్టేసిన, ఇది లంగా బొందకు కట్టేసట్టుగా ఉంది. దీనికి పెళ్లి చేయాల్సిందే. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, కళాకారులకు, కళా పోషకులు అందరికీ మా యొక్క నమస్కారములు. అందరికి మేము చాలా బిడ్డలం. అవునవును. మేము వేస్తేలం. అవును. మా ఇంట్లో ప్రేమలు పెళ్లిళ్ళు లేవు. అవును. దీనికి పెళ్లి చేయాల. పొద్దున్నే పెళ్లి చేస్తే ఇప్పుడు సదింపులు పెట్టండి. అమ్మా అన్ని అబద్ధాలు చెప్తున్నా గానీ పొద్దున పెళ్లి అయితే ఇప్పుడు సదింపులు ఎందుకమ్మా? బియ్యం మేలు తెచ్చుకోవాలి కదే. చాలే ఊరికే నిజంగా వీళ్ళు ఎంతమంది భోజనాలు పెడతావమ్మా? మనం భోజనాలు పెట్టేవాడు తిన్నారమ్మా. ఎందుకమ్మా? ఈ ముండ ఏ ముందో మాతో పెట్టింటదని జనాలకు భయమే. సర్లే, ఇంకొక పెళ్లి చేస్తా, ఎందుకు వ్యాపారానికి పనికిరావు. ప్రియమైన చిత్రకు నా ముద్దులు. నేను చెప్పాను నా ముద్దులు. అంతవరకు వచ్చావమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సందకాడ అయితేనే నంద్యాలకు రా, ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కి ముంబై పోదాము. అవునమ్మా. ముంబై ఎక్స్ప్రెస్ రెడ్లైట్ ఏరియాలో అమ్ముతాడేమోనే. కాదులేమో, ప్రేమించడం ఎందుకు అమ్ముతాడే కానీ. సర్లే, ఎందుకు చూస్తాం. ఇట్లు మస్తాన్ నాయుడు స్కూల్ చైర్మన్. అవునమ్మా. ఏమ్మా బాగలేడా? బాగుంటాడే. ఏమ్మా ఆయన నీకు నాయుడు నిన్ను కడుపునేసినాడే. మా నాయన మా నాయన. చాలేమ్మా, కళ్ళు పోతాయి. సరేగానమ్మా, నేను బజార్కి వెళ్ళానా? ఏదో వార్త తెచ్చావు, చెప్పమ్మా. అదేనమ్మా, బజార్కి వెళ్ళానా, గుమ్మం దగ్గర వచ్చినా నల్లగా కాదు దెబ్బలాగున్నాడు. అదేనమ్మా, ఆ పులవెంగడ బాబు గారు గుమ్మం దగ్గర వచ్చి ఎగదిగా 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 నన్ను చూశాడమ్మా. ఎగదిగా చూసాడు? ఎవరైనా చేసినాడే? చాలేవమ్మా, చేసేది లోపలికి వచ్చి నిన్నే చేస్తాడంట. బిడ్డ, మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టే వాళ్ళ నాయనే నన్నేం చేయలే. మరి ఈయన మీసం మీద జీడిపప్పు నిలబడుతు నన్నేం చేస్తాడే? అవునమ్మా. ఇందుకేమన్నాడమ్మా? చిత్ర మీ అక్క ఏం చేస్తున్నారు కదమ్మా? నేను నీ కూతురు కదా గట్టిగా చెప్పానమ్మా. బావగారు అక్కగారు మేడ మీద అలంకరించుకుంటుంది అని చెప్పానమ్మా. నా తల్లి అన్ని నా పలికలు. ఇంకా చెప్పమ్మా. ఆ తర్వాత ఏం చెప్పడం మర్చిపోయి. నీ నోటు నీ మాట ఊడిపడేసరికి పీర్ల పండుగ పోతుంది. అమ్మాయి మనీ, అమ్మ 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 రామ రామ, పూల రంగుడు వచ్చాడంట. నువ్వు అలంకరించుకొని సిద్ధంగా ఉండమ్మా. అమ్మా ఏమమ్మా? ఈ పాడువృత్తి చెయ్యలేదు. పాడువృత్తి కాదమ్మా, మన కుల వృత్తి అమ్మా. అమ్మా, ఈ సమాజం నడవాలంటే ఊరి వృత్తి వాళ్ళు చేస్తేనే నమ్మా ఈ సమాజం నడిచేది. అలాగే మనం వేసేయాలమ్మా. మన వృత్తి మనకు తప్పదమ్మా. అమ్మా నీ వెతి చెప్పండి, నువ్వేమో చెప్పండి. ఏ వృత్తి చేయలేదమ్మా. ఎందుకు చేయవమ్మా? నా మనసు నా తనవంతా శ్రీకృష్ణ పరమాత్మని లగ్నం చేశారు. చాలా సంతోషమమ్మా. నీ మనసు మాత్రమా శ్రీకృష్ణ పరమాత్మునికి అప్పచెప్పు. ఇదిగో ఈ శరీరాన్ని నాకు అప్పగించమ్మా. దీన్ని వచ్చేవాడు చూసుకుంటాడమ్మా. నువ్వు నన్ను కన్నావా? లేకుంటే ఎక్కడైనా కొద్ది ఒరే భగవంతుడా, ఒరే భగవంతుడా, ఏమిటి నాకే విషమ పరీక్ష, ఏమిటి నాకే విషమ పరీక్ష.
నవమాసాలు మోసి కనిపించిన నా కన్న కూతురు అమ్మా నన్ను కన్నావా కొన్నావంటే నేను ఏ భగవంతుతో మొరపెట్టుకోవాలబ్బా, నేను ఏ భగవంతుతో మొరపెట్టుకోవాలబ్బా. చూడబ్బా, నేను నెలవులు చేసే రోజుల్లో ఏ ఒక్కరైనా ముందుకు వచ్చే శ్రీహరి నిన్ను పెళ్లి చేసుకుంటావని ఉంటే నేను కూడా అందరిలాగే చక్కగా సంసార జీవితాన్ని గడిపేదానప్ప. మన తల్లి ఏ ఒక్కరైనా ముందుకు వచ్చి శ్రీహరి నీ కూతురులను పెళ్లి చేసుకుంటావని అంటారా? అడరమ్మా అడరమ్మా, వేశ్య వేశ్య అని ముద్ర అమ్మా, నీవెందుకు చెప్పను, నువ్వేమి చెప్పను, ఈ వృత్తి చెయ్యను చెయ్యను చెయ్యను. చేయవా చేయవా, నా మాట వినవా? అయితే నన్ను కూడా వినమ్మా. నవమాసాలు మోసి కనిపించిన నా కన్న కూతురు, నా కన్న కూతురు నా మాట వినప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలమ్మా, నేను ఎవరి కోసం బ్రతకాలమ్మా, ఎవరి కోసం బ్రతకాలమ్మా. చూడమ్మా, సరేనమ్మా, సానే సంతానం నువ్వు చూసుకోమ్మా, సావరేమని చూసుకుంటా. చేస్తావా? చేస్తానమ్మా, నీ మాట వింటానమ్మా. రాతండి రాతండి రాతండి. అమ్మా చాలే ఊరుకవే, నీకు మరీ శాదస్తం ఎక్కువైంది. గట్టిగా ఊరేసుకుంటే చచ్చిపోతావు కదమ్మా. నేను ఆడుకొని ఊరికి అక్కడ అవునా? ఇంకా ఎన్నో కొంపలు కూల్చాలమ్మా. అలాగేనమ్మా. సరగని మేడం మీద పూలు పాలు పండ్లు అన్ని అలంకరించి సిద్ధంగా ఉంచమో, నేను వెళ్ళి ఆ పూల రంగడి బాగుంటుంది కొని వస్తాను. చిత్త ఇలా రావే. నీకెన్నిసార్లు చెప్పాను ఏం చెప్పనక్క? చెప్పకుంటే అమ్మ తిట్టుంది. మరి చెప్తే నువ్వు తిట్టావు, నేనేం చేయను చెప్పు.